అహల్య గారు, అహల్య గారు, ఎందుకండి ఇలా చేశారు? నేను వచ్చే వరకు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా. మీరు వెళ్ళాక నా మీద బల్లి పడిందండి. అది అపశకునమని, మీకేదైనా కీడు జరుగుతుందేమోనని దేవుడికి దండం పెట్టుకుందామని గుడికి వెళ్ళాను. నాకేమవుతుందండి? కడుపుతో ఉన్న మీరు కదా జాగ్రత్తగా ఉండాలి. బుల్లబ్బాయి వల్ల లేక ఆ సత్య వల్ల మీకు అపాయం జరుగుతుందని భయపడ్డానండి. అయినా ఒంటరిగా గుడికి ఎందుకు వెళ్ళారు? ఇంట్లో మా అక్క ఉంది కదా, తనని తోడుగా తీసుకెళ్ళొచ్చు కదా. ఆ కంగారులో నాకేం తోచలేదండి. త్వరగా తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను. నేను వచ్చేసరికి మీరు ఇంట్లో లేరు. మీకు ఇచ్చిన స్మార్ట్ వాచ్ కూడా ఇంట్లోనే ఉంది. అక్కని అడిగితే గుడికి వెళ్ళారని చెప్పింది. నేను మీకోసం గుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడ మీరు లేరు. మీరు ఎక్కడా కనిపించకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డాను తెలుసా, చాలా భయపడ్డాను. సారీ అండి, మిమ్మల్ని కంగారు పెట్టాను. ఇలా అవుతుందనుకోలేదు. నేను గుడికి వెళ్ళిన టైంలో శ్రావ్య కూడా గుడికి వచ్చింది. నా కళ్ళ ముందే తనకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ కంగారులో మీకు చెప్పడం మర్చిపోయాను. ఆకాష్ ఫోన్ చేసి చెప్పాడండి. అయినా శ్రావ్యకి యాక్సిడెంట్ అయితే ఏ అంబులెన్స్కో ఫోన్ చేయొచ్చు కదండి, లేదా ఎవరినైనా లిఫ్టెడ్గా ఉండొచ్చు కదా. తోపుడు బండి మీద తీసుకొచ్చారు ఎందుకు? నేను ట్రై చేశానండి, ఎవరూ ఆపలేదు. శ్రావ్యకి ఏమవుతుందో అని భయం వేసింది. దాంతో అక్కడున్న బండి మీద తీసుకొచ్చేశాను. అయినా నాకేం కాలేదండి. శ్రావ్య కూడా ప్రమాదం నుంచి బయటపడింది. మీకేం కాకపోవడం ఏంటండి? మీరెంత స్ట్రెయిన్ అయి ఉంటారు. కడుపులో బిడ్డ కూడా డిస్టర్బ్ అయి ఉంటాడు. నాకు భయంగా ఉంది. అయినా డెలివరీ టైం దగ్గర పడ్డప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోవచ్చా చెప్పండి? అయినా నేను వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. మీరు లేకపోతే నాకు భయం వేస్తుందండి. మీరు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అందుకే మీరు వచ్చే వరకు ఆగుతానని అన్నయ్యతో చెప్పాను. ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. మీకేం కానివ్వను. అహల్యర్, ఆకాష్, ఆకాష్, అహల్యర్, రే ఆకాష్, తనకి పెయిన్ స్టార్ట్ అవుతున్నాయిరా. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు. తన కండిషన్ నాకు తెలుసురా, కానీ ఇప్పుడున్న డాక్టర్స్లో డాక్టర్ మాధురి మాత్రమే అవైలబుల్లో ఉన్నారు.